ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. నమ్మికిలి ప్రియమైన స్నేహితులారా, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. యు ఆర్ మోస్ట్ బిలోవ్డ్ ఆఫ్ గాడ్. దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారు. హీ లవ్స్ యూ సో మచ్. మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మీరు ఎవరైనప్పటికైనా సరే, ఒకవేళ ఎటువంటి పరిస్థితులు మీరు కలిగినటువంటి వారు అయినప్పటికైనా సరే, ఇది నా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ దేవాతి దేవుడు ఆయన మిమ్మల్ని ప్రేమించి తనకు ప్రియమైన వారుగా చేసుకొని ఆయన మీ కొరకు గొప్ప జ్ఞానమును దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ మధ్యలో కొంతకాలం క్రితం పరీక్షల విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును గురించి నేను మాట్లాడుతూ వచ్చినాను. జ్ఞానము అని అన్నప్పుడు స్నేహితులారా, మనం ఏదో డిగ్రీల మీద డిగ్రీలు చదువుకొని, ఎంఏలు చదువుకొని, ఎంబీఏలు చదువుకొని, బీటెక్లు, ఎంటెక్లు, లేకపోతే పిహెచ్డీలు ఇలాంటివి చేసినందువలన కలిగేటువంటి జ్ఞానాన్ని గురించి కాదు నేను మాట్లాడుతుంది. అవి సహజంగా మనం చదువుకున్న దానిని బట్టి మనకు వచ్చేటువంటి జ్ఞానం. కానీ ఈ దినాన్ని నేను మాట్లాడుతున్న జ్ఞానం ఏంటంటే, అసలు మీరు ఏ డిగ్రీలు చేయకపోయినా, మీరు ఏ చదువు చదవకపోయినా, ఒకవేళ మీకంటూ కాలేజ్ సంబంధించింది, హై స్కూల్ సంబంధించినటువంటి విద్య కూడా మీకు లేకపోయినా, దేవుడు మిమ్మల్ని తనకు బహు ప్రియమైన వారుగా చేసుకొని ఆయన మీతో మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, గ్రహించడానికి కావలసిన శక్తి నేను మీకు ఇస్తున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలు విషయంలో దేవుడి మాటలు అంటూ ఉంటాడు. దానియేలు, నీవు బహు ప్రియమైనటువంటి వ్యక్తివి, నీవు నాకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తివి, నేను నిన్ను ఎంత ప్రియముగా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నీవు కూడా నా దృష్టిలో నాకు ఎంతో ప్రియమైన వ్యక్తిగా నేను నీ గురించి మాట్లాడుతూ ఉన్నా. కనుక దేవుడు అంటాడు కదా, నా దూతని మీకు పంపించాను, నా దూత నీ దగ్గరికి కొన్ని సంగతులను తీసుకుని వచ్చి ఉన్నాడు, నా దూత నీకు ఆ సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. నీవు గ్రహించడానికి కావలసిన శక్తిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను. నువ్వు అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తిని, విషయాలను తెలుసుకునడానికి కావలసిన శక్తిని, ఇది నేను నీకు ఇస్తూ ఉన్నాను. ఇది దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు ఐ కుడ్ సీ సమ్ పీపుల్, కొంతమంది బిడ్డల్ని నేను చూస్తూ ఉన్నాను. మీరు మామూలుగా ఇంటి వద్ద ఉండేటువంటి ఒక కుమార్తెలై ఉండి ఉన్నారు. మీకు విద్య పెద్ద లేదు, మీరు పెద్దగా చదువుకోలేదు, కాలేజెస్కి మీరు వెళ్ళలేదు, ఇంటి వద్దనే మీరు ఉంటూ ఉన్నారు. పెళ్ళైపోయింది, బహుశా ఈ రోజున మీరు గృహిణిగా మీరు చేయవలసిన పనులు మీరు చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మాత్రం జ్ఞానం వద్దా? ఏమండి, ఆలోచించేయండి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం కదా, నాకు బాగా చదువుకున్న అమ్మాయి అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను, బాగా మంచి విద్యావంతురాలైతే ఆమె నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అందరూ కూడా విద్యావంతుల కొరకే చూస్తున్నారు. ఆ యొక్క విద్యావంతులు అయినటువంటి వారు ఎంతంత కట్నాలు ఇచ్చి మాకు ఎన్ఆర్ఐలు కావాలని చెప్పేసి అని, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అన్నట్టుగా, ఇక్కడ కాదు బయట దేశాలు ఉన్నటువంటి వాళ్ళు కావాలి, అలాంటి సంబంధాలు చూడండి అంటున్నారు. పాపం, ఒకవేళ ఎవరైనా చదువుకోనకపోతే మరి వాళ్ళ సంగతి ఏంటి? చివరికి ఒకవేళ ఏదైనా కష్టపడి పని చేసుకున్నటువంటి వాడు వచ్చినా ఇప్పుడు వాళ్ళకు కూడా మనం లక్షల రూపాయల కట్నం అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బహుశా పెళ్లిళ్ళు చేయలేక విడిచిపెట్టేసి ఉంటే ఇంకెవరో ఒకరికి తప్పదు, ఇంకేదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం అనేటువంటిది. కానీ నేను కొన్ని కుటుంబాలు చూసినప్పుడు అండి, ఎలాగున్నా విడవబడినట్లుగా లేకపోతే తృణీకరించబడినట్లుగా నిన్నెవరు చేసుకుంటారు అన్నట్టుగా ఉన్న అలాంటి కుమార్తెలైనటువంటి వారికి ఉన్న తెలివితేటలు ఇంతంతా కాదండి. వాళ్ళ కుటుంబాన్ని ఎంత చక్కగా నడిపించుకుంటారు అనుకుంటున్నారు. వాళ్ళకి నిజానికి చదువు అనేటువంటిది రాదు, అంకెలు అనేటువంటిది తెలియదు, కానీ రూపాయలు చక్కగా లెక్క పెట్టగలరు, ఇంటి పని చక్కగా చేసుకోగలరు, భర్త తెచ్చినటువంటి సంపాదనని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ వారు తినగలిగినటువంటిది తింటూ కుటుంబ పోషణ చేసుకోగలరు. నిజానికి చెప్పాలంటే కొంతమంది ఈ విద్య లేనటువంటి వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ యొక్క బిజినెస్ని చాలా అద్భుతమైన రీతిగా చేసుకుంటున్నటువంటి వాళ్ళు. సో అది కూడా ఒక రకమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఒక జ్ఞానమే, ఇహలోక సంబంధమైనటువంటి ఒక జ్ఞానమే. వారి వ్యాపారాన్ని వారు కూడగట్టుకొని, లేకపోతే వారి యొక్క కుటుంబాన్ని జాగ్రత్త చేసుకొని, వారి యొక్క బిడ్డలకు ఒక మంచి విషయాలను తెలియజేసుకొని, బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును కలిగించి,
నేను ఆలోచన చేస్తే మా తాతయ్య గారి విషయంలో కూడా నేను ఒక మాట చెప్తాను. మా నాన్నగారి యొక్క నాన్నగారు అయినటువంటి ఆయన కేవలం కావుడు వేసుకొని ఆ కావుడిలో బొట్టలు పెట్టుకొని ఆ బొట్టల్లో పండ్లు పెట్టుకొని జాంపళ్ళు అయితే జాంపళ్ళు, మామిడికాయలు కాలం వస్తే మామిడి పళ్ళు, లేకపోతే సపోటా పళ్ళు కాలం వస్తే సపోటాలు, లేకపోతే సీతాఫలాలు, ఇలాగున వేరు పండ్లు ఇలాంటివన్నీ కూడా అమ్ముతూ ఆయన ఒక విద్యలేని పామరుడు. ఆయన యొక్క భార్య అనగా మా నాన్నమ్మ గారు ఒక విద్యలేని పామరురాలు. కానీ ఏం జరిగింది తెలుసండి, వాళ్ళకి 7 సంతానం, 7 కూడా చక్కగా చదివించారు. వాళ్ళకి చదువు లేదు, కానీ వాళ్ళకి సంతానమైనటువంటి వాళ్ళు చివరైనైతే MA ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. ఆయన ఒక మంచి ఉద్యోగంలోనికి, నేవల్ సంబంధించిన ఉద్యోగంలోనికి వెళ్ళారు. మా నాన్నగారేమో పాస్టర్ గారుగా ట్రైనింగ్ అయ్యి ఒక పాస్టర్ గారుగా సెటిల్ అయ్యి ఉన్నారు. మా పెద్దనాయన గారు ఆయన ఒక మిషనరీగా ఉండి ఆ రోజుల్లోనే మంచి ఇంగ్లీష్ విద్య ఇవన్నీ కలిగి ఉండి తర్జుమాలు చేస్తూ ఆయన అనేకమైనటువంటి దేశాలు కూడా వెళ్ళగలిగినటువంటి రీతిగా దేవుడు ఆయనని ఆ రోజుల్లో ఆశీర్వదించున్నాను. నిజాన్ని చెప్పాలంటే ఈ రోజుల్లో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళడం పెద్ద గొప్ప సంగతి కాదు నాకు. కానీ ఆ రోజుల్లోనే మా పెదనాన్న గారు ఇజ్రాయెల్ దేశానికి అనేకమైన పర్యాయాలు వెళ్ళారు. ఇజ్రాయెల్ దేశాన్ని గురించినటువంటి ఒక భారం మన తెలుగు ప్రజలైనటువంటి వారితో పంచుకొని ప్రే ఫర్ ఇజ్రాయెల్ అనేటువంటి ఒక పేరుతో అద్భుతమైనటువంటి ఒక సేవా పరిచయం చేస్తున్నారు. మా పెద్ద నాన్నగారు ఆయన ఒక టీచర్గా, ఉపాధ్యాయుడిగా ఉండి అనేక మందికి దీవెనకరంగా ఉండి ఉన్నారు. మా మేనతలు కూడా టీచర్స్గా, మా మేనతలు కూడా ఒక మంచి ఉద్యోగాలలో వాళ్ళు కూడా ఉండి దేవుడు వారిని ఆశీర్వదించినారు. ఆలోచన చేస్తున్నట్టే విద్య లేని పామరులు మా తాతయ్య, మా నాన్నమ్మ గారు. అస్సలు విద్య లేదు, చదువు అంటే ఏమిటో తెలియదు, చదవటం అనేటువంటిది రాదు, రాయటం అనేటువంటిది రాదు. అలాంటిది వాళ్ళు చేసుకున్న చిన్న పనులతోనే వారి బిడ్డలందరినీ పైకి తీసుకొని వచ్చారు. ఈరోజు వాళ్ళ సంతానంగా ఉన్నటువంటి మేము, ఆ తర్వాత మా యొక్క సంతానంగా మాకు పుట్టినటువంటి బిడ్డలు, ఇప్పుడు ఆల్రెడీ మా సంతానాలకి పెళ్లి చేసిన చేత వాళ్ళకు పుడుతున్నటువంటి బిడ్డలు, 5 తరాలుగా ఉండినటువంటి వాళ్ళం దాదాపు 100 మందికి పైగా ఉండినటువంటి ఒక బంధువులుగా మేమందరం కలుసుకున్నప్పుడు అండి, గడిచిన జనవరి మాసంలో మేము కలుసుకున్నప్పుడు ఎంత సంతోషించామో చెప్పండి, ఎంత ఆనందించినామో. ఆ యొక్క నాన్నమ్మ గారిని, ఆ యొక్క తాతయ్య గారిని జ్ఞాపకం చేసుకొని దేవునికి మేము ఎంతగానో స్తుతులు చెల్లించాం. ఈ రోజున కూడా నేను చూస్తున్నా, ఈయన మాటలు దీక్షిస్తున్న ఒక కుటుంబంలో బహుశా మీరు విద్య లేని పామర్లే, ఏ విద్య లేదు, మీకు చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా మీకు చదవడం రాయడం అంటే ఏంటో తెలియదు. కానీ మీ కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దగలుగుతూ ఉన్నారు, తీర్చిదిద్ది ఉన్నారు. మీ యొక్క బిడ్డలకి మంచి విద్యను ఇచ్చినారు, మీ బిడ్డలకి మంచి భవిష్యత్తును మీరు కల్పించినారు. ఇప్పటికే మీరు చూస్తున్నట్టే విద్య లేకపోయినప్పటికీ కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చునేటట్టుగా, కుర్చీలో చక్కగా కూర్చునేటట్టుగా, మీ ఇంటికి వచ్చిన కోడళ్ళు కానీ, మీ అల్లుండ్రు కానీ మిమ్మల్ని ఎంతో గౌరవిస్తున్నటువంటి రీతిగా ఇది నేను ఒక మంచి జీవితాన్ని కలిగినటువంటి మీరు, దేవునికి మహిమ కలుగును గాక. ఇది నాన్ని అటువంటి జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. కారణం మీరు దేవునికి బహు ప్రియమైన వారు. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు అండి, కేవలం క్రైస్తవులైనటువంటి మీరు దేవునికి బహు ప్రియమైన వారు అనట్లే నేను అది కాదు అంటున్నటువంటిది. నేను అంటున్న మాట ఏంటంటే, మీరు ఈరోజు మీరు ఎవరైనప్పటికైనా సరే, మీరు క్రైస్తవ బిడ్డలు అయి ఉండొచ్చు, లేకపోతే క్రైస్తవులు కాకపోయి ఉండొచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈయన మాటలు వింటున్నా, ఈ సత్య సువార్తని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు నేను ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే, సత్యమైన సువార్త ఏంటంటే, లోకానికి మీరు విద్య లేని వాళ్ళే ఉండొచ్చు, లోకానికి మీరు ఏ సర్టిఫికెట్ లేని వారే ఉండి ఉండవచ్చు. కానీ ఏదైనా నేను చెప్తున్న మాట ఆలకించండి, మీరు దేవునికి బహు బహు ప్రియమైన వారు. మీరు గ్రహించడానికి కావలసినటువంటి జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించినారు. అయితే ఈ దినాన్ని నేను మాట్లాడుకున్నటువంటి ఒకటి, మన పట్టభద్రులమైనటువంటి జ్ఞానము కాదు, లేక పట్టాలు పొందకపోయినా వచ్చినటువంటి ఆ జ్ఞానము కూడా కాదు. మరి ఏంటి మీకు కలిగేటువంటి జ్ఞానము, మీరు గ్రహించేటువంటి విషయాలు? మొట్టమొదట జ్ఞానము అని అంటే నేనేమంటానంటే, యేసే మన యొక్క జ్ఞానము. పాత నిబంధనలో సామెతల గ్రంథంలో జ్ఞానము ఘోషిస్తూ ఉందంట. జ్ఞానం అంటుంది, నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, నన్ను ప్రేమించండి నేను మిమ్మల్ని ఆస్తికర్తలుగా చేస్తాను. సో అక్కడ మాట్లాడుతున్నటువంటి యొక్క జ్ఞానము ఎవరు అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఎందుకంటే క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు అంటారు కదా, యేసే మన జ్ఞానము అని చెప్పేసి అని అంటాడు. యేసే మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయన మనకు జ్ఞానమును వివేచనయ్యి ఉన్నాడు. మన యొక్క జ్ఞానము యేసుక్రీస్తు వారే. అందుకే పరీక్షలు రాసేటువంటి ఒక బిడ్డలకు నేను చెప్తూ ఉంటాను, నాయన
ఇంతవరకు మీ పుస్తకాల విషయంలో చదువుకుంటూ వచ్చినారు. ఇప్పుడు అసలైన సిసలైన జ్ఞానం అనబడినటువంటి యేసుని మీ హృదయంలో తీసుకురండి. యేసుని మీ జీవితంలో కలిగి ఉండండి. యేసే మీ యొక్క జ్ఞానమైంది. ఈ పరీక్షలు అంటారా సులువుగా రాసేస్తారు, పెద్ద సమస్య కాదు. ఈ లోక సంబంధమైనటువంటి పరీక్షలు ఏదైనా సరే సులువుగా మనం విజయాన్ని పొందేసుకోగలం. అది పెద్ద కష్టం కాదు. ఎవరికి ఏ విధమైనటువంటి జవాబులు ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి మాటలు పలకాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా సమయోచితమైనటువంటి జ్ఞానము జ్ఞానమయ్యున్న యేసు మీలో ఉన్నప్పుడు ఆయన మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే నేనంట యేసు అనే జ్ఞానాన్ని మీరు కలిగి ఉండండి. ఈ యేసు అనే జ్ఞానమును గురించి యాకోబు భక్తుడు రాస్తున్నప్పుడు ఆయన అంటారు కదా, ఈ యేసు పైనుండి వచ్చేటువంటి యొక్క జ్ఞానమై ఉన్నారు. ఏలోక సంబంధంగా పుస్తకాల వల్ల వచ్చినటువంటి జ్ఞానము కాదు, ఇహలోక సంబంధంగా యుక్తితో మనం నేర్చుకునేటువంటి జ్ఞానము కాదు, క్లెవర్నెస్ తోటి వచ్చినటువంటి జ్ఞానం అంతకంటే కాదు. కానీ పైనుండి వచ్చినటువంటి జ్ఞానం యేసు క్రీస్తు అనేటువంటి జ్ఞానం. ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు మనము గ్రహించుకోగలిగినటువంటి విషయం, మనం గ్రహించేటువంటి విషయం, ఆయన మనకు తెలియజెప్పినటువంటి మాటలు ఏంటంటే, నాకు దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నేను రక్షణ విషయంలో అజ్ఞానిని కాను. నా ప్రభువు నన్ను రక్షించినాడు. నా శక్తి వల్ల నేను రక్షింపబడలేదు. నాకే శక్తి వలన, నా మంచితనం వలన, నా పరిశుద్ధత వలన నేను ఈ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోలేదు. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, కృప చేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. విశ్వాసము వలన దేవుని యొక్క కృప చేత ఈ రక్షణ భాగ్యం నాకు కలిగింది అనే గ్రహింపు అది దేవుడు నాకు ఇచ్చినాడు. ఈరోజు నాకు ఒక మాటగా చెప్పాల్సి వస్తే, మనకున్న అజ్ఞానమే మనకు రక్షణ లేనితనం. ఎప్పుడైతే నేను రక్షింపబడి ఉన్నాను అనే జ్ఞానము నేను సంపాదించుకుంటానో అప్పుడు నేను రక్షణ పొందిన వానిగా నేను ఉండగలుగుతాను. చాలా మంది యొక్క జీవితాల్లో నేను చూస్తూ ఉన్నప్పుడు దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దిస్ సాల్వేషన్. దేవుడు రక్షణ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకుండా ఉండి ఉన్నారు. ఇంకా అందుకని ఏమన్నారంటే, దేవా నీ రక్షణ మాకు ఇవ్వండి అయినా, దేవా నీ రక్షణ మా బిడ్డలకు అనుగ్రహించండి అయినా. చాలా మంది ఫోన్ చేసినప్పుడు, ఉత్తరాలు రాసినప్పుడు వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నా ఇంటి యజమాని కొరకు ప్రార్థన చేయండి, ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఆయన రక్షణ లేకుండా తిరుగుతున్నాడు. మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళకి రక్షణ లేకుండా ఉండినారు, తిరుగుబాటుతనంతో ఉంటున్నారు, వారు సరైన జీవితం లేకుండా ఉంటున్నారు. నా ఈమెయిల్స్లో నేను చూసిన ఇలాంటి సమస్యలే, లేక ఉత్తరాల్లో నేను చూసిన ఇలాంటి సమస్యలు రాస్తున్నారు. కారణం ఏంటంటే ఈవెన్ దే వర్ ఇగ్నోరెంట్. వారు కూడా గ్రహింపు శక్తి లేకుండా, జ్ఞానము లేకుండా, ఏమోకి సంబంధమైన జ్ఞానాలు ఉండి ఉండవచ్చు, పట్టభద్రులుగా ఉండి ఉండవచ్చు, చక్కని హ్యాండ్ రైటింగ్ తో నాకు ఉత్తరం రాసినటువంటి వారికి ఉండి ఉండవచ్చు, నాకు టెక్స్ట్ మెసేజ్ పెడుతూ ఉన్నప్పుడు, లేక నాకు ఒకవేళ మెయిల్లో చేస్తూ ఉన్నప్పుడు చక్కని ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నటువంటి వాళ్ళగా ఉండి ఉండవచ్చు. కానీ వాళ్ళకి లేని జ్ఞానం ఏంటంటే, రక్షణ కలిగినది అనేటువంటి జ్ఞానము గ్రహింపు వారు లేకుండా ఉంటున్నారు. ఇది నాని నువ్వు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివై ఉన్నావు. మీరేనండి ఈరోజు మీ కుటుంబం కూడా దేవునికి ఎంతో ప్రియమైనటువంటి వారు. మీరు మీ ఇంటిల్లిపాది కూడా దేవునికి బహు ప్రియమైనటువంటి వారుగా, ఇది ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ప్రియమైన మీకు గ్రహించుకునే శక్తిని దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ యొక్క గ్రహించుకునే శక్తిలో మీరు గ్రహించగలిగినటువంటి ఒక మొదటి విషయం నేను ఏమంటానంటే, మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది సువార్త. హల్లెలూయా. ఇది ఈ సత్య సువార్త. సత్యం. వాస్తవానికి ఒకవేళ ఇంకా రక్షణ లేనట్టుగా ఉండి ఉండవచ్చు. వాస్తవానికి ఒకవేళ మీరు ఇంకా చెడు వ్యసనాలకి బానిసై, లేకపోతే చెడు జీవితానికి బానిసలై ఒకవేళ మీరు కానీ, మీ బిడ్డలు కానీ, మీ కుటుంబీకులు కానీ ఒకవేళ అలా ఉండి ఉండవచ్చునేమో. కానీ సత్యం ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితం జ్ఞానమైనటువంటి ఒక యేసు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు నా కొరకు ఆయన శిలోమరాల మీద తన యొక్క ప్రాణాన్ని పెట్టి నా కొరకు చనిపోయి తిరిగి లేచటం ద్వారా ఈ రక్షణ అనేటువంటి యొక్క భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చి ఉన్నారు. ఇది నేను గ్రహించాను. ఎందుకంటే దేవుడు నన్ను తనకు బహు ప్రియమైన బిడ్డగా చేసుకొని గ్రహించుకునే శక్తి నాకు ఇస్తున్నాడు. ఇదే మాట నేను మీకు కూడా పలుకుతున్నా. హై ఫ్రెండ్స్, ఈరోజు మీకు కూడా నేను చెప్పగలుగుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కూడా ఆయన రక్షించి ఉన్నారు. మీకును ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించుట ద్వారా, తన రక్తమును కాల్చుట ద్వారా, యేసు రక్తము వలన మీకు రక్షణ కలిగి ఉన్నది. ఇది గ్రహించడానికి దేవుడు తన దూతగా నన్ను మీ ముందుకు పంపించినారు.
ఈ సత్య సువార్తను తీసుకొని మొట్టమొదటి కూడా నా ఎంగులం వస్తుంది కదా, ఒక దూత ఎగురుకుంటూ వచ్చినట్టుగా ఈ సత్య సువార్త అనేటువంటిదిగా తీసుకొని వచ్చినట్టుగా, సో దేవుని యొక్క దూతగా నన్ను మీ దగ్గరికి ఇలాగ టీవీ ఛానల్ ద్వారా ఇలాగ మీ దగ్గరికి నన్ను పంపించింది ఎందుకు అనంటే మీరు రక్షింపబడి ఉన్నారు అనే సువార్తని చెప్పడానికి, మీరు దాన్ని గ్రహించడానికి, మీరు దేవునికి బహు ప్రియమైన వారై ఉన్నారు. కేవలం రక్షింపబడ్డం అంటే మన యొక్క పాపములు క్షమించబడి మన మోక్షరాజ్యానికి వెళ్ళటం మాత్రమే కాదు. కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించిన వాడు, నీ సంకటములన్నిటినీ కుదిర్చినటువంటి వాడు. వాట్ ఎవర్ ద ప్రాబ్లం యూ హ్యావ్, వాట్ ఎవర్ సిక్నెస్ యూ హ్యావ్, ఎటువంటి వ్యాధి బలహీనతలతో ఒకవేళ మీరు ఉన్నప్పటికీ, ఎటువంటి సమస్యలలో ఒకవేళ మీరు ఉన్నప్పటికీ, ఎటువంటి సంకటములను మీరు ఎదుర్కొంటూ ఉన్నప్పటికైనా సరే, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి కనుక, కేవలం మీరే, మీ గురించి నేను మాట్లాడుతున్నా, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తులు కనుక ఆ దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు కదా, నేను మిమ్మల్ని అన్ని సమస్యల నుంచి విడుదల కలిగించానంటున్నాడు. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకున్నాడు బిడ్డలు. ఆ రోగం మీ మీద లేదు, ఆ వ్యాధి మీ దగ్గర లేదు, ఆ సమస్య అయినటువంటిది మీ దగ్గర లేదు, ఆ సంకటమైనటువంటి పరిస్థితి అనేటువంటిది మీ దగ్గర లేదు. మీరు దేవునికి బహు ప్రియమైన మీరే నేను దేవుడికి బహు ప్రియమైనటువంటి వాణ్ణి. నా దేవుడు నన్ను తనకు ప్రియమైన వాణిగా చేసుకొని నా వ్యాధి బలహీనత నుంచి నన్ను స్వస్థపరిచిన. ఈరోజు నేను మానవ రీత్యా ఆలోచన చేస్తేనండి, ఒక్కొక్కసారి ఇంటి వద్దే ఖాళీగా ఉండిపోతే నీరసం వచ్చేసినట్టు అనిపిస్తుంది, నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అదే నేను బయటికి పని మీద వెళ్తున్నట్టే దేవుడు నన్ను ఆరోగ్యవంతుడిగా, చలాకీగా, చురుకుతనంగా ఆయన నడిపిస్తున్నటువంటి విధానం ఈరోజు నేను చెప్తున్నాను. సువార్త రచన మాత్రమే కాదండి తనకు బహుప్రియమైన వానిగా చెప్పింది. ఈరోజు మీరును దేవునికి బహుప్రియమైన వారు. మీకు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించున్నారు, మీకు విడుదల విమోచన ఇచ్చి ఉన్నారు. ఆ వ్యాధి నుంచి విడుదల, ఆ సమస్య నుంచి విడుదల, ఆ పరిస్థితుల నుంచి విడుదల, ఇది ఆ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మాటలు. అంతేకాదు ఆయన మనల్ని మరణం అనేటువంటి గోతిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎంత అమూల్యమైనటువంటి మాట. ఈరోజు నేను చూడగలుగుతున్నాను, దెర్ ఈజ్ ఎ పర్సన్, ఒక ఆయన యాక్సిడెంట్ జరిగి నువ్వు చనిపోవలసినటువంటి వ్యక్తివి, కానీ ఈరోజు మీరు ఇంకా బ్రతికే ఉండి ఉన్నారు కదా. మీ గురించి నేను మాట్లాడుతున్నా. ఒక యాక్సిడెంట్లో భయంకరమైన ప్రమాదాన్ని మీరు ఎదుర్కొని ఉన్నారు, కానీ దానిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించినాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని సజీవులకు ఉంచినాడు. ఒకవేళ మీ ముక్కు మీద ఒక మచ్చ ఉండి ఉండవచ్చు, యాక్సిడెంట్ మచ్చ అనేటువంటిది ఉండి ఉండవచ్చు. మీ చేతి మీద, మీ ముఖం మీద, మీ యొక్క శరీరంలో ఒకవేళ యాక్సిడెంట్ గురించినటువంటి ఒక మచ్చ ఒకటి ఉండి ఉండవచ్చు, కానీ ఒకటే చెప్తున్నా, మీరు బ్రతికి ఉన్నారు, మీరు ఇంకా సజీవులుగా ఉండి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు మిమ్మల్ని మరణం అనే గోతులో నుండి ఆయన తప్పించడానికి మీరు దేవునికి బహు ప్రియమైన వారు కనుక మీరే. మీ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఈ పాటికి ఒకవేళ చనిపోయినవలసిన వారేమో, ఏ ప్రమాదం ఎలాంటి పరిస్థితులు ఒకవేళ జరగవలసినటువంటిదో మీ మటుకు మీకు తెలుసు ఖచ్చితంగాను, ఈ పాటికి మీ జీవితం మీరు బ్రతుకోవలసిన వారు కారన్న సంగతి. కానీ ఈ రోజు వరకు మీరు బ్రతుకున్నారంటే కారణం దేవుడు తనకు ప్రియమైన బిడ్డలుగా మిమ్మల్ని గుర్తించి మరణము నుండి ఆయన మిమ్మలను తప్పించున్నారు. ఇది మీరు తెలుసుకోవాలి. రక్షణ భాగ్యం దేవుడు మీకు ఇచ్చి ఉన్నారు. మీ యొక్క బంధకముల నుంచి, లేక మీ యొక్క వ్యాధి బాధల నుంచి, మీ సమస్యల నుంచి, మీ సంకటముల నుంచి మిమ్మల్ని విడిపించి ఉన్నారు, మరణము నుండి మిమ్మల్ని తప్పించినారు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకున్నాను. ఏంటంటే మరణము అని అన్నప్పుడు కేవలం శరీర సంబంధమైనటువంటి మరణం మాత్రమే కాదు బిడ్డలు. మీరు గ్రహించగలిగిన లోతైన విషయం ఏంటంటే రెండవ మరణం, అనగా పాపం వలన వచ్చేటువంటి ఒక జీతం. బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము అది మరణము. ఆ మరణం ఏంటంటే నరకములో పడి ఉండటం. నరకం అనేటువంటిది మన కొరకు కాదు దేవుడు చేసింది. నరకము అపవాదికిని వాని దూతల కొరకు ఏర్పాటు చేసినటువంటిది. కానీ జనాన్ని మానవ మాత్రమైనటువంటి మనం ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకునిగా అంగీకరించక, జ్ఞానము లేక, గ్రహించుకునేటువంటి శక్తి లేక, నేను దేవునికి బహు ప్రియమైన వాడిని మనం తెలుసుకోలేక, దేవుడు మనకి రక్షణ భాగ్యం ఇచ్చారని తెలుసుకోనలేక, దేవుడు మనకి విమోచన ఇచ్చినారని తెలుసుకోనలేక, మనం చివరికి ఏం చేస్తున్నామంటే పాపంలోనే జీవించి, ఆ యొక్క అజ్ఞాన దశలోనే జీవించి, అజ్ఞానముతో మనం వండుకొని మనం విమోచింపబడ్డామనే సత్యాన్ని తెలియక మనం అసత్యములో లేక మన యొక్క భ్రమలో ఉండి మన యొక్క పాపములో జీవిస్తూ చివరికి మనకు జీవితం నాకమని రెండవ మరణంలోనికి వెళ్ళిపోతున్నాం. నో, ఈరోజు నేను చెప్తున్నాను అండి, నా సువార్త
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సత్య సువార్త ఏంటంటే, దేవుడు మిమ్మల్ని మరణములో నుండి జీవములోనికి దాటింపజేసినాడు, నరకములో నుండి దేవుని యొక్క రాజ్యంలోనికి దాటింపజేసినాడు. ఒకప్పుడు మనం నరకానికి వెళ్లే మార్గంలో ఉండి ఉన్నాం, కానీ ఇప్పుడు నేను దేవునికి బహు ప్రియమైన వ్యక్తిని గనక, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వ్యక్తులు గనక, దేవుడు మిమ్మల్ని ప్రేమించి నరకం అనే మరణము నుండి విడిపించి తన రాజ్య వారసులుగా చేసి, ఇదండి జ్ఞానం. మీరు పొందుకొనవలసినటువంటి జ్ఞానం, మీరు కలిగి ఉండవలసినటువంటి జ్ఞానం. ఈ దినాన్ని దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు, గ్రహించాలి. మనం ఇది తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే, మనం ఇంకా పాపం, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నేను రక్షణ పొందాలని ప్రార్థన చేయండి అయ్యా, మా బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మా కుటుంబం యొక్క రక్షణ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మా భార్య, మా భర్త, మా బిడ్డలు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, రోగంతో ఉన్నామయ్యా, చాలా బలహీనతలతో ఉన్నామయ్యా, లేవలేకుండా ఉన్నామయ్యా, కష్టాల్లో ఉన్నామండి అయ్యా, అయ్యా మా కొరకు ప్రార్థన. ఇవన్నీ ఏంటంటే అజ్ఞానం. మనం జ్ఞానం లేకపోవటం వలన మనం అటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య జ్ఞానం నేను మీతో పంచుకుంటున్నది ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. మీరు ప్రియమైన వారు గనక ఆ ప్రభు మీకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఉన్నారు. మీరు ప్రియమైన వారు గనక ఆయన మీకు విమోచన విడుదల ఇచ్చి ఉన్నారు. మీరు ప్రియమైన వారు గనక ఇక వ్యాధి మీ దగ్గర లేదు, ఆ బలహీనత మీ దగ్గర లేదు, ఆ సంకటం రోగం అనేటువంటిది మీ దగ్గర లేదు. మీరు దేవునికి బహు ప్రియమైన వారు కనుక ప్రాక్టికల్ గా యెహోవాకు సంబంధంగా అక్షరాల మరణము నుండి మనం తప్పించారు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి మరణం అని అగ్ని గుండములో నుండి కూడా దేవుడు మనల్ని తప్పించినాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు తెలుసుకున్న ఈ జ్ఞానం మనం ఇతరులకు తెలియజేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రక్షింపబడి, ఈరోజు నేను విమోచింపబడి నేను మాత్రం పరలోకానికి వెళ్తే చాలు అని అనుకున్నట్లయితే దానంత మూర్ఖత్వం మరొకటి లేదు అని అంటాను నేను. దానంత అజ్ఞానం మరొకటి లేదు అని అంటాను నేను. ఎందుకు వచ్చాను మీ ముందుకు ఇలాగునా? ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని ఛానల్స్ లో నేను ఈ సత్య సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నాను? అది సాటిలైట్ ఛానల్సే కానివ్వండి, లోకల్ ఛానల్సే కానివ్వండి, అనేకమైన ప్రాంతాలలో సువార్త అందించబడాలని ఎందుకు నేను మీ ముందుకు వచ్చేలా మాట్లాడుతున్నానంటే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం నేను మీకు కూడా ఇవ్వడానికి. నేను సాధారణంగా ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కొన్నిసార్లు కొంతమంది అనేటువంటి మాట ఏంటంటే, అయ్యా మావాడు కూడా మీకులాగా ఉండాలని కోరుకున్నామండి, మీకులాగా మేము కూడా సేవ చేయాలని కోరుకున్నామండి, మీకులా జీవించాలని కోరుకున్నాం. దిద్దుబడి చేస్తూ ఉంటాం. రే బాబు, నాకులా కాదురా. జోర్దాన్ దేశంలో ఎలీషాని ఏలియా అడిగినప్పుడు ఎలీషా అడుగుతాడు కదా, గురుగారు మీ దగ్గర ఉన్న ఆత్మ కంటే రెండింతల ఆత్మ నాకు కావాలి అని కోరినట్లుగా మీరందరూ కూడా గురువుని మించిన శిష్యులు కావాలి, తండ్రిని మించిన తనయులు కావాలి. ఇది నేను కోరుకుంటున్నా. సువార్తరాజు కంటే మీరు గొప్పవాళ్ళు కావాలి. సువార్తరాజు కంటే మీరు బలంగా వాడబడుతూ ఉండాలి. ఒక చిన్నవాడైనటువంటి సువార్తరాజు, సామర్లకోటలో ఒక బాప్టిస్టు సంఘ కాపరిగా పనిచేస్తున్నటువంటి ఈ సువార్తరాజుని దేవుడు ఎంతలా వాడుకుంటుండంటే, మీరును దేవునికి బహు ప్రియమైన వారై ఉంటుండగా నేను మాత్రమే కాదు, మీరు బహు ప్రియమైన వారుగా ఉండి ఉన్నారు కనుక మీకు గ్రహింప శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మీరు రక్షింపబడ్డారని తెలుసుకొని, మీరు విమోచింపబడి ఉన్నారని తెలుసుకొని, మీరు మరణంలో నుండి జీవంలోనికి దాటింప చేయబడి ఉన్నారని తెలుసుకొని, యాక్సిడెంట్ వల్ల చనిపోవాల్సిన మీరు బ్రతికినటువంటి మీరు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మీకున్న జ్ఞానాన్ని మీరు అనేక మందికి ఇవ్వాలి, అనేక మందికి పంచి ఇవ్వాలి. ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తే అక్కడ ఇజ్రాయెల్ దేశం సంగతులన్నీ నేను తెలియజెప్తూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఒకవేళ నా దగ్గర ఏదైనా అడిగితే ఏది విడిచిపెట్టను. మరలా వాడిని కలుసుకున్నా నాకు తెలియదు కనుక, మరలా ఒకవేళ వాళ్ళతో నేను మాట్లాడినా నాకు తెలియదు కనుక, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం అంతా వారికి ఇచ్చేయడానికి ఇది నా మనసు. ఎందుకనంటే వినుచున్న మీరు నాకంటే రెండింతల గొప్ప వాళ్ళగా ఉండాలి. మీరును దేవునికి బహు ప్రియమైన వారు. మనమందరం దేవునికి బహు ప్రియమైన వాళ్ళం. దేవుడు మనం గ్రహించుకోగలిగినటువంటి కృపను దేవుడు మనకిచ్చాడు. ఏ లోక సంబంధమైన జ్ఞానము కంటే, లేక మామూలుగా ఈ లోకంలో పట్ట పొందుకున్నటువంటి జ్ఞానము కంటే మించినటువంటి జ్ఞానము, దైవికమైనటువంటి జ్ఞానములో నేను రక్షింపబడి ఉన్నాను, నేను విమోచింపబడి ఉన్నాను, మరణములో నుండి జీవములోనికి నేను దాటి ఉన్నాను. ఇప్పుడు నాకు కలిగిన ఈ జ్ఞానం నేను మీకు ఇచ్చినట్లుగానే మీకు కలిగినటువంటి జ్ఞానం, మీరు గ్రహించినటువంటి సంగతులు ఇతరులకు తెలియజెప్పినట్లుగా దానియేలుని దేవుడు దీవించినట్లుగా మిమ్మల్ని కూడా తనకు ప్రియమైన వారిగా దేవుడు దీవిస్తున్నాడు. తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. వీరు నీకు ప్రియమైన వారు నాయనా.
ఈయన మాటలు వింటున్న ఈ కుటుంబం నీకు బహు ప్రియమైనటువంటి వారు నాన్న, బహు ప్రియమైనటువంటి వారు నాన్న. అందరిని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం. ఆల్రెడీ మాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇచ్చినారు. పట్టా పొందుకున్నా, పట్టా లేకపోయినా నాయన మేము విద్యలో చదువుకున్నా, పరీక్షలు అసైనా, ఒకవేళ మేము మేము చదువుకోలేకపోయినా నాయన ప్రతి మానవునికి ఎంతో కొంత జ్ఞానం అనేటువంటిది మీరు ఇచ్చి ఉన్నారు నాయన. ఆ జ్ఞానంతో పాటుగా నీవు గ్రహింప శక్తిని మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు. దైవికమైనటువంటి జ్ఞానం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మేము రక్షింపబడి ఉన్నామని జ్ఞానం మాకు ఇచ్చినందుకు నాయన, మా శక్తి కాదు, మా బలం కాదు, మా మంచితనం కాదు, మా పరిశుద్ధత కాదు, నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని బట్టి కృపచేత మాకు రక్షణ ఇచ్చినారు నాయన. నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు చేసిన బలియాగమును బట్టి మా సంకటములు అన్ని కుదిర్చి ఉన్నారు నాయన. మా రోగములన్నీ తీసివేసి ఉన్నారు నాయన. మాకు విమోచన, విడుదల మీరు ఇచ్చినారు నాయన. మరణము నుండి మీరు మమ్మల్ని తప్పించున్నారు నాయన. యాక్సిడెంట్స్ లో నుంచి మీరు మమ్మల్ని తప్పించున్నారు నాయన. దానికంటే మించి ఆత్మ సంబంధమైనటువంటి మరణంలో నుండి కూడా మమ్మల్ని దాటింపజేసి నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని చేసినారు. నేను నీకు బహు ప్రియమైన వారమని మీరు చెప్పినందుకు నీకు వందనాలు. ఎస్ డాడీ, ఇది నా మాటలు వింటున్న ఈ కుటుంబం, నా మాటలు వింటున్న ఈ వ్యక్తులైనా, వాళ్ళు యవనస్తులైనా, పెద్దవాళ్ళైనా, విద్య కలిగినటువంటి వారైనా, విద్య లేని పామరులైనా, ఎవరమైనప్పటికీ నేనైనా వీరు నీకు బహు ప్రియమైన వారు. వీరిని నీవు రక్షించి ఉన్నావు, వీరిని నువ్వు విమోచించి ఉన్నావు నేను. వారికి జీవాన్ని నీవు అనుగ్రహించి ఉన్నావు. వారు పొందుకున్న నిత్య జీవాన్ని బట్టి అనేక మందికి వారు చెప్పేటట్లుగా ఈ శక్తిని అనేక మందికి ఇచ్చినట్లుగా వారిని మీరు ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. జ్ఞానముతో నింపినందుకు నీకు వందనాలు. ఇతరులకు దీవెనకరంగా వీరిని ఉంచినందుకు నీకు వందనాలు. ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నాన్న వారు కలిగిన జ్ఞానాన్ని వీరి ఇతరులకు పంచే జ్ఞానవంతులుగా వీరిని చేసినందుకు, జ్ఞానమైన యేసుగా మీరు వీరిలోనికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఈ కుటుంబాన్ని దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబములకును నిత్యము తోడయండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వేసినారా, దేవునికి మీరు బహు ప్రియమైనటువంటి వాడు. దేవుడు మీకు గ్రహించే జ్ఞానం ఇచ్చినాడు. మీరు గ్రహించిన విషయం ఏమనగా మీరు రక్షింపబడి ఉన్నారు, మీరు విమోచింపబడి ఉన్నారు, మీరు ప్రాణాపాయం నుంచి మీ ప్రాణమును తప్పించబడి ఉన్నది. ఈ రోజున మీరు దేవుని కొరకు జీవించేవారై ఉన్నారు. మీరు పొందుకున్న ఈ జ్ఞానాన్ని ఇతరులతో మీరు పంచుకుంటూ ఉన్నారు. తద్వారా మీరు గొప్ప గ్రహించినటువంటి వ్యక్తులుగా, దేవునికి ప్రియమైన వ్యక్తులుగా మీరుంటూ ఉన్నారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినాడు, నన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచినాడు. ఈరోజు నీ సామాన్యులైనటువంటి మీరు, ఇంట్లోనే ఉండేటువంటి మీరు, చిన్నవాళ్ళుగా పరిగణించబడుతున్నటువంటి మీరు, నా జీవితం ఏ పార్టీ అనుకున్న మిమ్మల్ని దేవుడు ఒక గొప్ప సాధనంగా వాడుకోబోతున్నాడు. ఇది నేను చెప్తున్న మార్క్ దిస్ డే. ఈ దినం మీరు నోట్ చేసుకోండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, గొప్ప జ్ఞానము కలిగిన వారుగా, దానియేలుకి ఇచ్చినంతటి జ్ఞానము దేవుడు మీకు అనుగ్రహించి అనేక మందిని రక్షణలోనికి నడిపించేవారుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ విషయంలో ఒకవేళ మీరు ఏదైనా నాతో పంచుకోవాలని కోరుకున్నా, నాతో చెప్పాలని కోరుకున్నా, ఒకవేళ ప్రార్థన కొరకు నన్ను సంప్రదించాలని కోరుకున్నా, ఉత్తరం ద్వారా కానీ, లేక ఒక మెసేజ్ ద్వారా కానీ, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నంబర్స్ 9848110907, 9440040992, 888555276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మన నెక్స్ట్ ప్రోగ్రామ్ లో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనల్ని ప్రేమించి తనకు ప్రియమైనటువంటి బిడ్డలుగా చేసుకొని మనం గ్రహించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చిన యేసు అనే జ్ఞానానికి మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.